ఉషా గారు నా తర్వాత చెప్తారా మీరు? చెప్తా. ఉమ్. ఓం సనో బంధుర్జనితా సవిధాతా ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానశానాస్ యత్ర దేవామృతా మానశానాస్ తృతీయే ధామన్నధ్యైరయంత तृतीये धामन्नधै ధైర धामन्नधै धैर्य. ధైరయంత. ओके. तृतीये धामन्नधैर्यन्त. సో మీరు మొత్తం చెప్పేస్తారా? చెప్పండి. अल्ट्रा सन् सनो बन्धुर्जनिता सविधाता ఉమ్, धामानि वेदभुवनानि विश्वा यत्र देवा अमृतमानशासानास् मलि यत्र देवा अमृतमानशानास् तृतीये धामन्नध्यैरयन्त. ఉత్తమం. చూసారా నేను మనం ఇక్కడ? చదవనా? ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ బన్ బన్ అన్నాం, బమ్ అనలేదు అక్కడ. ఎందుకు? తతదధ నా తర్వాత ఎంత ఎన్ అన్నాం ఇక్కడ. ఎందుకు? తతదధ నా. అర్థమైందా? ఎంత అనలేదు, ఎంత అన్నాం. అర్థమైందా? అది సౌలభ్యం కోసము చేసినటువంటిది. సౌలభ్యంలో మరి ఏది ఏది సులభము, తర్వాత ఏది ఉచితము? ఉచితము అంటే దానికి కరెక్ట్ అయినటువంటి, సూట్ అయినటువంటిది. ఓకే. ఆ గణములో ఉన్నటువంటి పంచమ వర్ణాన్ని ఇస్తున్నది. ఆ, అది అవును. అందుకని అలా మనకి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చదవండి అమ్మా సత్యవతమ్మ. ఓం తనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా దేవా అమృతమానశాసనాస్ తృతీయే ధామన్న ధైర్యయంత. అంతేనా? అక్కడ శ్వాస అక్కడ తప్పు చదివారు. ఇది మళ్ళీ అమృతమాన. ఈ లైన్ అమృతమానస్ అమృతమానశానాస్ ఇక్కడ ఇది మానశానాస్ ఇక్కడ దామన్ దామన్నధ్యైరయంత. ఉత్తమం. దామన్నధ్యైరయంత. ఇంకోసారి చదవనా? చదవండి అమ్మా. తర్వాత మీరు సనో చదవండి పార్వతి గారు. ఆ, సనో బంధుర్జనితా సవిధాత ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానశానాస్ తృతీయే ధామన్న ధైర్యయంత. నేను చదవనా? ఎంత? ధైర్యయంత. రైట్. చదవండి మీరు. సరే, తర్వాత అయిపోయింది. సనో అది మన ఓం సనో బంధుర్జనితా సవిధాత ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానశానాస్ తృతీయే ధామన్నధ్యేరయంత. ఉత్తమం.
సో నెక్స్ట్ లక్ష్మి గారు చెప్తారా మీరు? జీ మీరు చెప్పండి జీ ఒకసారి. ఓకే, చెప్తాను. వేద గారికి చెప్పారా? చెప్పానండి. ఓకే. ఓం ఓం सनो बन्धुर्जनिता सविधाता तनो बन्धुर्सविजाता विधाता बन्धुर्जनिता बन्धुर्जनिता सविधाता सविधाता सनो बन्धुर्जनिता सविधाता तनो बन्धुर्जनिता सविधाता. ఇక్కడ తా అనేది అల్ప ప్రాణము, ధా మహాప్రాణం. धाता धामानि वेद धामानि वेद भुवनानि विश्वा भुवनानि विश्वा धामानि वेद भुवनानि विश्वा धामानि वेद भुवनानि विश्वा यत्र देवा यत्र देवा अमृतमानशानास् अमृतमानसानाश స్ स స్ ఎస్ నేమంటాము? స్ అంటాం. సు అంటాం. यत्र देवा अमृतमानशानास् यत्र देवा अमृतमानसानास షా शानास తర్వాత తృతీయే ధామన్నధ్యైరయంత तृतीये धामन्न धैर्ययन्ता ధ్యైరయంత धैर्ययन्ता ధ్యైర धैर्य ధ్యై जय డిహెచ్ డి uh, హెచ్ ధ యై ధ్యై ध्य ध्यै धैर्य ధైరా धैर्या యంత यन्त చెప్పండి మొత్తం కలిపి. ఓం సన్ ఇక్కడ లాస్ట్ లో చెప్పనాజీ. తృతీయ నుంచి తృతీయేన ధామన్ అగండి. తృతీయే తృతీయే ధామన్న ధామన్న ఉమ్, ధై ఉమ్, ధ్యై ధ్యై ధైర్య ఉమ్, ధైర్యంత వచ్చిందా? వచ్చింది జీ. సో ఇక్కడ ఏంటి? ధామత్ ధామన్. ఇక్కడ ఏంటిది? ధామన్. తర్వాత అధ్యైర అధ్యైరయంత అన్నమాట. ఓకే. జీ సో ఏంటి అనేది చూద్దాం. మళ్ళీ చెప్పండి ఒకసారి ఈ మంత్రం, మళ్ళీ ఒకసారి మొత్తం చెప్పేసాడు మీరు. ఓం సనో జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానసాన
अमृतमानशानस् No. तृतीयेन धामन्न धैर्ययन्ता మరి చెప్పండి. तृतीये धामन्न धैर्ययन्ता ఇక్కడ ఏంటి? షానాస్. शानास् ఓకేనా? आन्- ఉమ్, ఆ, సరే, ఇప్పుడు నెక్స్ట్ మంత్రంకి వెళ్దామా? వెళ్దాం. ఓకే, ఇంకా చెప్తారా? వచ్చేసింది కదా మొత్తం అందరికి? వచ్చింది. లక్ష్మి గారు మీకు వచ్చిందా? అదేజీ ఇంకోసారి చదవమంటారా జీ? చదవండి, చదవండి. ఓం సనో సనో మళ్ళీ మళ్ళీ. భందుర్జనితా భా ఓం భా కాదు ఆ, ఇక్కడ. ఉమ్. బంధుర్ అంతే ఇక్కడ జీ. మహాప్రాణం ధాకి మహాప్రాణం పెట్టాలి. ఆ, ఉమ్. బంధుర్ బంధుర్ ఓం సనో బంధుర్జనితా సవిధాత ఉమ్. మాని వేద భువనాని విశ్వా ఎత్ర దేవా అమృతమానసానస్ ఇది షానాజీ. షానాస్. షానాస్ మానశానాస్ షానాస్ తృతీయే ధామన్న ధైర్యయంతా తృతీయే అంటున్నారు. తీకు దీర్ఘం ఉంది కదా. తృతీయే. తృతీయే ధామన్న ధైర్యయంతా ఇది మరి చెప్పు. ధామన్ ధైర్యయంతా ఉమ్. వచ్చిందా జీ? ధైర. ఓకే. ధైర్య వై మళ్ళీ ఏ ఐ ఆ, ధైర. ఆ, ఓకేనా? రాసు. అది రాసుకోండి అక్కడ ఓకే, మీ బుక్లో. రాసుకుంటాను జీ. సరే, రెండో మంత్రానికి వెళ్దాము. వెళ్దాం జీ. ఆ, ఉమ్. ఎవరు చెప్తారు? మీరు చెప్తారా లక్ష్మి గారు? చెప్తాను జీ. ఓకే. ఓం ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్. అగ్నేయ సుపథారాయే అస్మాన్ మళ్ళీ చెప్పండి. అగ్నేయ ఒక సుపథారాయ్ నిమిషం, ఒక నిమిషం. అగ్నే తర్వాత ఏముంది? అగ్నేనయ ఉమ్. అగ్నే ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ ఉమ్. తర్వాత వి విశ్వాని విశ్వాని దేవస్ వయునాని విద్వాన్. నేను చెప్తాను. విశ్వాని దేవ వయునాని విద్వాన్. విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో. యుయోధ్యస్మాన్ జుహురాణి మేనో. మళ్ళీ చెప్పండి. యుయోధ్యస్మ
స్మ స్మా యోయోధ్యస్మజ్జు ఉమ్, జు యుయోధ్యస్మాజ్జుః ఉమ్, రాణ రాణ అంతేనండి. ణ రాణమేనో రాణమేనో ఉమ్, అంటే జుహురాణ జుహురాణం ఏనహ అన్నమాట అక్కడ. ఓకే యుయోధ్యస్మజ్జుహురాణమేనో యుయోధ్యస్మాజ్జుః జుహురాణమేనో ఉమ్, భూయిష్ఠాన్తే నమ భుక్తిం విధేమ. భూయిష్టాం తే నమః విధేమ. యాక్చువల్గా ఉక్తిన్ న చెప్పండి. ఉక్- ఉక్తిన్ ఉక్తిన్. విధేమ న. ఎందుకు ఆ, తథదన్న తర్వాత ఉక్తిన్. ఇది వా ఉక్తిన్. అనే ఉంది కదా, సో ఈ వాకి వర్గీయ వర్ణం ఏమీ లేదు. అయితే దాన్ని ఏం చూసుకుంటాము అంటే దానికి కంఠతాలు కంఠ కంఠ తర్వాత కంఠ కాదు, ఒక నిమిషం ఆగండి. ఆ, తా అంటే వర్గీయ వర్ణం అంటే ఏంటిది? ఒక్క నిమిషం చెప్తాను. త థ ద ధ న తర్వాత ఆ, ఓష్టం. ఓష్టం అంటే ఏంటి? పెదవులు. ఆ, దంతోష్టం. దంత ఓష్టం అన్నమాట ఇది. వా అనేది ఏంటిది? వా వా పలకండి. ఏమొచ్చింది? వా వా వా. మెదాలతో ఏమేమి కలుపుతున్నాయి, వా తగులుతున్నాయి? పెదవులు. వా వా వా. నాలుగు పూలు ఎక్కడ తగులుతుంది? పెదవులకి. వా తర్వాత ఉమ్. వా. పళ్ళు పళ్ళు ఆ అంటే దాన్ని ఏమంటాము? దంత ఓష్టము. వా అనేది ఏంటిది? దంత ఓష్టము. దంత ఓష్టం. ఇది నేను ఎడమ చేత్తో ఓష్టం. రాస్తున్నా. ఆహా. ఆ, దంతవష్టం అన్నమాట. సో దంతవష్టం అంటే ఏంటిది? అంటే దంతాలకి సంబంధించింది తవర్గం. దంతాలకు సంబంధించింది ఏంటి? తవర్గం. తవర్గం. తు తు అంటాం దాన్ని. తవర్గం అంటే తు అంటాం. ఓష్టం అంటే టవర్గం, టు అంటాం. అర్థమైందా? సో తవర్గము ఆ, టవర్గం. ఈ తవర్గముల చివరిది ఏంటిది? దధ నా. అర్థమైందా? ఉమ్? నా ఆ, నకారం. నకారం. తర్వాత ఇది టవర్గంలో ఏంటిది? ట అణ. అణ వచ్చింది. అర్థమైందా? ఆ, అంటే రెండు కూడా నాలే. సో ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి? ఉక్తిన్ విధేమ. ఏ నా తీసుకోవాలి అంటే ఫస్ట్దే తీసుకోవాలి. ఉమ్, ఓకే. ఉమ్, అనా ఆ, కాకుండా నా తీసుకోవాలి. ఏది చదివినా కూడా కరెక్టే అనమాట. ఉక్తిన్ ఉక్తిన్ విధేమ. ఉక్తిన్. ఉక్తిన్ ఉక్- విధేమ. ఉక్తిన్ ఉక్తిన్ అలా. ఓకే. ఆ, అర్థమైందా? సో ఆ, అది అర్థమైంది. దంతోష్టం. ఈ వకారం ఏంటిది? దంత ఓష్టము. దంతం అంటే పండ్లు, ఓష్టం అంటే పెదవులు. సో దంతాలకి, పెదవులకి, పళ్ళకి రెండింటికి ఆ, తగిలి ఈ అక్షరం యొక్క సౌండ్ వస్తుంది. దేనిది? వకారం వి. వి అంటుంటే ఎలా వస్తుంది అది? విని ఏ, పలికితే ఏమేం తగులుతున్నాయి? పండ్లు తగులుతున్నాయి, తర్వాత పెదవులు తగులుతున్నాయి. అవునా? ఆ, ఆ. ఆ, సో కాబట్టి దాన్ని దంత ఓష్ఠం అన్నాము. దంత ఓష్ఠాలకి ఏంటి వర్గీయ వర్ణాలు ఏమున్నాయి? తకారము, తవర్గము, టవర్గం. ఇప్పుడు మీరు అడిగారు కదా అది వర్గీయ వర్ణాలు అంటే ఏంటి అని కదా. సో వర్గీయ వర్ణాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు కచట తపలు అంటాం మనం. ఏమంటాము? పచ్చడ తపలు. కచట తప. పచ్చ పచ్చట తప. ఆ, కచట తప అనేది ఏంటిది? కవర్గం. చ అంటే చవర్గం, ట అంటే టవర్గం, త అంటే తవర్గం, ప అంటే పవర్గం. సో కచట తప అవి వర్గాలు. ఉమ్, అర్థమైందా? మరి పవర్గంలో ఉమ్. ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ప ఫ బ భ మా. తవర్గంలో ఏం అక్షరాలు ఉన్నాయి చెప్పండి? తాత దద్ద తాత నా దద్దన. నా. తర్వాత టవర్గంలో ఏమున్నాయి?
టా టా ఠ డ ఢ న మ్మ్. చవర్గంలో ఏం అక్షరాలు ఉన్నాయి? చ ఛ ఝ ఝ న మ్మ్. అంటే మీరు ఎక్కడ ఆగిపోతున్నారు? నా దగ్గర ఆగిపోతున్నారు. అంటే ఆ వర్గంలో ఎండ్ ఏంటిది? నా. అర్థమైందా? ఆ, ఆ కవర్గంలో ఏంటి? క ఖ గ ఘ న న ంగా. ంగా. ఏమనాలి దాన్ని? న ంగా. న ఎన్ జీ ఏ. ఈ జిఏని నేజల్తో పెట్టండి. ంగా. ఇగ్న ఆ? ఇన్న అప్పుడు గా ఇంగా అని వస్తుంది అజయ్. ఇన్ ఈ లేదు కదా, ఐ ఉందా అక్కడ? లేదు. న్. ంగా. లేదు. ంగా. ఇంగా ఇంగా మ్మ్. ఉక్కు ఉంగా అంటారు ఇంగా కదా పిల్లలు. ంగా. ఆ ఇంగా ఆహా. అంతే. అర్థమైందా? ంగా ఆ అని చెప్పాలి ఇది. ఉమ్, తర్వాత ఈ ఉమ్, చవర్గంలో చివరిది ఇంగా ఏంటిది? చ ఛ జ జ ఞ. న్యా ఏమనాలి దాన్ని? ఞ. న్యా న్యా జ్ఞ కాదు. యు. ఆ యుకి ఈ నేజల్ ఆ పెట్టండి. యా. యా పెట్టండి ఫస్ట్. యా. ఏంటి? న్యా యా. న్యా న్యా కాదమ్మా. యా. ఈ వై న్యా ఏ. వై అని ఏమంటారు? యా అంటారు కదా. సో యా. ఆ అలా చదవండి. న్యా నా ఎక్కడుంది? ఆ నాలేదు. హ్మ్. యా. అప్పుడు యా అంతే. యాకి నేజల్ ముక్కు యా నుంచి రావాలి. యా. న్యా నా చెప్పకండి. ఆ, యా అంతే. ఆ అవును, ఇది కరెక్టే యా అని అనడానికి ఏమంటాం? యా యా అంటామా? ఆ ఆ అంతే. యా అనండి అంతే. ఉమ్, యాకి ముక్కు యా మీద అది ముక్కుల నుంచి వచ్చేలాగా చెప్పండి. యా. యా అంతే. ఆ ఓకేనా? తర్వాత ట ఠ డ ఢ అణ. నా అణ తర్వాత త థ ద ధ నా. ప ఫ బ నా భ మా. మా ఇవి మా తీసుకోవాలన్నమాట. అర్థమైందా? చివరివి తీసుకోవాలి. ఎప్పుడది? సున్నా ఉన్నప్పుడు. అనుస్వారం సున్నా ఉన్నప్పుడు ఆ సున్నాని ఎలా పలకాలి? ఇలా పలకాలి. ఉమ్, ఓకే. ఇప్పుడు మనకేముంది? వా ఉంది. వా అంటే అది వర్గీయం కాదు, కానీ మనం తెలుసుకున్నాము ఏ వర్గం అనేది. ట ఠ డ ఢ న. ఆ, అదే. తర్వాత త థ ద ధ న అని తెలుసుకున్నాం. తెలుసుకున్నామా లేదా? ఉమ్, ఆ తెలుసుకున్నాం. తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత మనకు రెండు నాలే కనిపిస్తున్నాయి. ఆ నాల ప్రొనౌన్సియేషన్ ఎలా పలుకుతాము? సో అది చూసుకొని చెప్పడం అంతే. ఉమ్, ఓకేనా? ఉమ్, ఉక్తిన్ ఉమ్, విధేమ. లేదంటే ఉక్తిన్. న్. ఇప్పుడు అనా చెప్పినాను నేను ఇక్కడ రెండోసారి. ఫస్ట్ ఆ సారి ఉక్తిన్. ఉక్తిన్. అది ఫస్ట్ నా చెప్పాను. రెండిట్లో ఏది చెప్పినా కూడా కరెక్టే. అర్థమైందా? జీ అదే. ఎందుకంటే అందులో రెండు ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్స్ ఉమ్, లో మరి ఏది తీసుకోవాలి కదా? రెండుగా ఆ చెప్పినా కూడా కరెక్టే అన్నమాట. అట్లా. ఓకే. ఆ, ఇంకా వేద గారు చెప్తారా ఇది? చెప్పండి. అగ్నేనయ. చెప్తున్నారా? మేడం మేడం ఆ, మీరు చెప్తారా? ఒకసారి వినండి, లేకపోతే వేరే వాళ్ళు చెప్తారు, వినండి. ఉషా గారు మీరు చెప్తారా? ఈ మంత్రం చెప్పండి. ఆ, ఉమ్, అగ్నేన ఉమ్, సుపథా థానాది థా. కరెక్ట్. అగ్నేన సుపథాదా రాయేన రాయే. అస్మాన్ కదా. కరెక్ట్. అగ్నేన సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునా నాని. వయునాని విద్వాన్ ఉమ్, యుయో యుయోధ్యస్మజ్ఞ జూ అది. జూ. జే జే యు. యుయో జూ. యుయోధ్వ స్మజ్జుహురాణమేనో ఉమ్, యుయు యుయోధ్య యుయోధ్యస్మ
जुहुराणमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम। ఉత్తమం. ఉక్తిన్ విధేమ ఉత్తమం. భూయిష్టాన్ తథదన. ఇదిగో కిరణ్ సో కాబట్టి నా కిరణ్ అమ్మా తీసుకో. మ్యూట్లో పెడతారా? నెక్స్ట్ పార్వతి గారు. పార్వతి గారు చెప్తున్నారా? ఓకే, సత్యవతమ్మ. మేడం అమ్మా చెప్పండి. వేద గారు చెప్తారా? చెప్పండి. ఓం అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోద్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం భిదేమ. ఇక్కడ భూకి దీర్ఘం ఉంది. భూయిష్ఠాంతే. ఇక్కడ మా అని చెప్పద్దు. భూయిష్టాన్. ఓకే. భూయిష్టాంతే భూయిష్టాంతే నమ ఉక్తిన్ ధేమ విధేమ. ఇక్కడ కూడా ఈ సున్నాని ఏం చదవాలి? ఉక్తిం. నా మా చెప్పద్దు. ఏం చెప్పాలి? న. ఉక్తిన్. ఉక్తిం హా. ఎందుకు ఏంటి అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో అలా అర్థమైందా? ఉక్తిన్. ఇక్కడ కూడా ఇది మా చెప్పొద్దు. తథదద నా చివరిది కాబట్టి అలా చదవాలి. భూయిష్టాంతే నమ ఉక్తిన్ విధేమ. చెప్పండి. భూయిష్టాంతే భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. ఉత్తమం. ఇక్కడ తేకి దీర్ఘం పెట్టాలి. ఓకేనా? తే. హ్మ్? భూయిష్టాంతే తే నమస్తే. భూయిష్ఠాంతే నవ నమ ఉక్తిన్ విధేమ. అలాగా మేడం ఒకసారి చదువుతాను చూడండి మేడం. చదవండి. ఓం ఆగ్నేనయ ఒక నిమిషం. సుపధారాయే అగ్నే ఆ అన్నారు మీరు ఇక్కడ. ఓం ఓం అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోద్యస్మజ్జుహురాణమేనో ఇష్టాంతే నమ ఉక్తిన్ విధేమ. ఉత్తమం. ఉత్తమం. పార్వతి గారు చెప్పండి. Yeah, I went to other side. ఓకే. ॐ अग्नेनय सुपधाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिन् विधेम. ఉత్తమం. ఉత్తమం. ఇంకా సత్యవతమ్మ చెప్తారా? చెప్తాను చెప్పండి అమ్మా. అగ్నేన సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తే నమ ఉక్తిన్ విధేమ. ఉత్తమం అమ్మా. సరిగానే ఉందమ్మా? ఉత్తమం. చాలా బాగా చెప్పిండ్రు. ఉత్తమం. ఇంకా అందరు అయిపోయారు కదండి. సరే. ఇంకో మంత్రము లేనట్టుంది. అదే లాస్ట్. ఓకే. ఇంకొక 2 మంత్రాలు ఉంటాయి. ఇది మనము ఇది జస్ట్ ఓకే. ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలు చదువుకుంటున్నాం కదా. సో దాంట్లో ఈ 2 కూడా చివరి మంత్రాలు. సో దీంట్లో ఒకటి చదువుకుందాము. దీని అర్థాలు ఏంటనేది. జస్ట్ దీని వివరణ ఏమి ఎక్కువ ఇవ్వకుండా మనకి 5 నిమిషాలు ఉంది, చూస్తే చెప్పేద్దాము. ఇక్కడ ఓ మానవులారా, సహా. సహా అంటే అతడి గురించి మాట్లాడుతున్నాం. ఎవరు అతడు? పరమాత్ముడు. నహ అంటే మాకు, మనకు. మాకు మనకు అందరికీ అన్నమాట. మనందరికీ.
బంధువు. బంధువు అంటే బంధువు. ఎలా బంధువు అయ్యాడు? అన్నవలే సుఖదాయకుడు. అన్న లేదా అమ్మ కానీ ఏదైనా మనం ఏదనుకుంటే అదనమాట. బంధువులాగా సుఖదాయకుడు. జనిత. జనిత జన్మింప చేసేవాడు కదా. ఎన్నిటిని వేటిని జన్మింపజేస్తాడు? అందరిని, మొత్తం సకలం కదా. సహ అతడే. విధాత. విధాత అంటే ఏంటండి? ధాత విధాత. ధాత అంటే ఇచ్చేవాడు, విధాత అంటే మన ఫేత్ని చూపించేవాడు. అవునా? అంటే సకల కార్యాలను సిద్ధింపచేసేవాడు. అంటే అన్ని పనులు ఏవైతే ఫేత్ అంటాం, మనం ఫేత్ అని ఎందుకంటాము? మన అదృష్టం అంటాం. విధాత. ఇదేంటి? విధాత పాలించేవాడు కూడా చేతులు. అనొచ్చా? ఆ? పాలించేవాడు. విధాత చేతిలో ఉంది అంటాం. అంటే ఎవరి చేతిలో ఉంది? అంతే, పరబ్రహ్మ చేతిలో. పాలించేవాడు అని కూడా అనొచ్చు. ధారణం అనొచ్చేవాడు. ధారణం అంటే ఏంటి మరి? ధరించేవాడు. ఎవరిని ధరిస్తున్నాడు? ఉమ్. ఉమ్? మొత్తం సృష్టినంతటినీ ధరిస్తున్నాడు. అందరి యొక్క ఏమి కావాలో వాళ్ళందరినీ ధరించి ఉన్నాడు. వీటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా? సో అలా అన్నమాట. విధాత సకల కార్యాలను సిద్ధింపచేసేవాడు. అంటే మనం ఏదైతే చేస్తున్నామో దానికి సహాయపడుతూ అది అచీవ్ అయ్యేలాగా చూసేవాడు అన్నమాట. అర్థమైందా? సిద్ధింపచేస్తున్నాడు అంటే ఏం సిద్ధింపచేస్తున్నాడు ఆయన? మనం చేసే పనులకు సిద్ధింపజేస్తున్నాడు. అంటే సిద్ధిని కలుగజేస్తున్నాడు. అంటే రిజల్ట్ని ఇస్తున్నాడు. అర్థమైందా? ఉమ్? సో విశ్వ అంటే సకలం, మొత్తం విశ్వం అంతటా. భువనాని లోకాలు. ఏ లోకాలు అవి? అన్ని లోకాలు. మూడు లోకాలు అంటాం కదా. భూలోకము, భువర్లోకము, ఇంకోటి ఏంటిది? భూలోకము, భువర్లోకము, సువర్లోకం. భూలోకం. ఆ, సువర్లోకం. యా, కరెక్ట్. అది. సో ఈ మూడు అన్నమాట. సో ఇవి లోకములను. ధామాని నామములను, స్థానములను, జన్మలను, ఇవన్నిటిని. ఉమ్? వేద తర్వాత ఎరుగును. వేద అంటే తెలుసుకోవడం. తెలుసు, అతనికి తెలుసు అంతా కూడా. మరియు తృతీయే సాంసారిక దుఃఖముల అతీతమైనటువంటి నిత్యానందము గల. తృతీయే అంటే ఇక్కడ ఏమన్నారు? సాంసారిక సుఖ నిత్యా దుఃఖాలకు అతీతమైనటువంటిది కదా. అతీతంగా అతను ఎప్పుడూ నిత్యానందము. సుఖ దుఃఖాలు ఉంటాయి అతనికి? ఉండవు. ఉండవు. అందుకనే ఆ నిత్యానందము, ఆనంద స్వరూపుడు అంటాము. సంసారములో ఉన్నాడు అంటే సుఖ దుఃఖాలు తప్పవు. అర్థమైందా? అక్కడ సుఖమన్నా ఉంటది, దుఃఖమన్నా ఉంటది. ఈ రెండూ లేకుండా తటస్థంగా ఎక్కడ ఏది ఉండదు. అర్థమైందా? కాబట్టి ఆ బంధనాలు లేకుండా ఉంటేనే నిత్యానందంగా ఉండగలుగుతారు. ఏ వ్యక్తి అయినా, ఎవరైనా. ఓకే. సో నిత్యానందము కావాలి అంటే ఈ సాంసారిక దుఃఖాలు ఉండొద్దు, మళ్ళీ జనన మరణాలు ఉండొద్దు. అప్పుడే ఆనందంగా ఉండగలుగుతాడు. అర్థమైందా? సో ఆనందం ఎలా సులభము, ఎలా ఆ, సాధించగలము అంటే అన్నింటినీ వదులుకుంటేనే నీకు నిత్యానందం ఉంటుంది. ఓకే. సో మరి నిత్యానంద స్వరూపుడు ఎవరు మరి? భగవంతుడే. ఆ, ధామన్. ధామన్ అంటే మోక్ష సుఖము, మోక్ష స్వరూపమును ధరించి ఉన్నటువంటి వాడు. ధా అంటే ధరించడం. ఇక్కడంతా కూడా అంతే అన్నమాట. అంటే ధరించడం అంటే కలిగి ఉన్నాడు. అట్లాంటి వాటిని కలిగి ఉన్నాడు. ఎత్ర ఏ పరమాత్మనిలో అయితే అమృతం. అమృతం, మృతం అంటే ఏంటిది? చావడం. నాశనము లేనిది. ఆ, అమృతం అంటే నాశనము లేనిది. మోక్షము, ఇంకా అక్కడ మోక్షంలో ఏమి నాశనం ఉండదు. మోక్షము అంటే ఏంటిది అక్కడ? ముక్తి. ముక్తి అన్నమాట. దేని నుంచి ముక్తి? ఈ బంధనాల నుంచి ముక్తి కదా. రాగద్వేషాలనే ఆ, బంధనాలు. అన్ని. ఆనశానాహ. ఆనశానాహ అంటే పొందడం అన్నమాట. దేవాహ విద్వాంసులు అధైరయంత. అధైరయంత అంటే స్వేచ్ఛతో ఎవరైతే తిరుగుతున్నారో ఆ పరమాత్మనే మనకు గురువు. స్వేచ్ఛగా ఉన్నది ఎవరండి? ఆ పరమాత్మనే. అతనే మనకు గురువు, ఆచార్యుడు, రాజు, న్యాయాధీశుడు అన్నీ అన్నమాట. సో కాబట్టి మనమందరము అతన్ని భక్తితో ఏం చేద్దాము? పూజిద్దాము. భక్తితో పూజించడం అంటే ఏంటి?